हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ఓం. సత్సంగ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారములండి. రెండవ అధ్యాయాన్ని భగవంతుడు మనకు అనేక విధాలుగా బోధ చేసి మనస్సుని అందరూ శాంతమూర్తులై ఉన్నారనుకుంటాను. అయితే ఫోన్ చేసి అడిగారు, మళ్ళీ ఇక్కడ వాట్సాప్లో కూడా గ్రూప్లో కూడా పెట్టారు. ఈ రెండవ అధ్యాయాన్ని సారాంశాన్ని సంక్షిప్తంగా అందించవలసింది అని అడుగుతున్నారు. ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్క పదాన్ని వివరంగా చెప్పుకున్నాము అని చెబుతూ మళ్ళీ సంక్షిప్తంగా కావాలి సారాంశం అని అడుగుతున్నారు. సరే, భగవంతుడు మరి ఈ ఉపాధితోటి ఏం అందిస్తాడో ఏమో ఒకసారి ప్రయత్నం చేద్దామని అనుకున్నాను. అదే మీ ముందు మనవి చేసుకుంటున్నాను. సారాంశం అంతా కూడా ఒక్కసారి చూద్దామండి. హరి ఓం. ఈ అధ్యాయం సాంఖ్యయోగం. సాంఖ్యము అంటే తత్వజ్ఞానాన్ని తెలియచేసేది అని అర్థం. ఈ సారాంశమైన శ్రద్ధగా విని చూసుకోండి. మీకు అర్థం కాకపోతే కూడా ఏమైనా అడగచ్చు. సాంఖ్యము అంటే తత్వజ్ఞానాన్ని తెలియచేసేది అని అర్థం. అంటే విడదీసి దాన్ని కలుపుకోవటం. బాగా విడదీశాం మనం. నేనెవరు, నాదేమిటి బాగా విడదీశాం. మళ్ళీ అసలు నాది అనేది లేనే లేదు, నీవులనేవి లేనే లేవు, ఉన్నది మొత్తం నేనే అని కలిపేశాం. వాటన్నిటిని తీసుకొచ్చి ఎగ్జాంపుల్స్తో సహా చెప్పుకున్నాం. ఈ అధ్యాయం ఏంటంటే సత్యమేంటి అసత్యమేంటి ఆ స్పష్టతని బాగా గుర్తించడానికి మనకి యోగ్యమైనటువంటి సాంఖ్యయోగం ఈ అధ్యాయం. ఇక్కడ సాధకుడు మమకారానికి కానీ పిరికితనానికి కానీ వశపడి ఈ సంసారాన్ని వదిలేస్తాను, ఈ సంసారం నాకొద్దు అని బాధపడుతూ దుఃఖిస్తూ ఉంటాడు. ఆ దుఃఖిస్తూ ఏం చెయ్యాలి? భగవంతుణ్ణి శరణాగతి చేసే మార్గాన్ని మనకి ఉపదేశించమని భగవంతుణ్ణి ప్రార్థన చేశాడు. అర్జునుడిలాగా మన ప్రార్థన కూడా ఆయన ఆలకించాడు. ఆ మార్గాన్ని ఉపదేశించమని ప్రార్థన చేసినందువల్ల అనుగ్రహంతో భగవంతుడి ఉపదేశాన్ని మనకి సాంఖ్యయోగాన్ని 18 అధ్యాయాల సారాంశం మొత్తం పెట్టి దీనిలో అందించాడు. ఈ బ్రహ్మ విద్య అనేది అడగనిదే చెప్పకూడదు అని ఒక నియతి, శాస్త్ర నియతి. అతి రహస్యమైంది ఇది అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తూ తెలుసుకోవాలని అడుగుతున్నావు. కొంతమంది ఏంటంటేనండి, అందరం అర్జునులాగా అనుకొని మాట్లాడుతున్నాను. అర్జునుడు ఏం చేశాడు? తెలుసుకోవాలని అడిగాడు. కానీ కొంతమంది ఏంటంటే నీకెంత తెలుసో చెప్పు అని మాట్లాడతారు. లేదా అందరినీ కదిలించి ఏదో ఒకటి మాట్లాడించాలి అనే ఉద్దేశంతో ఉంటారు. వాళ్ళకి తెలుసో లేదో తెలీదు, కానీ అందరినీ ఏదేదో మాట్లాడించి విషయంలోకి తీసుకురావాలి అనేది ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్వభావం ఉంటుంది. ఇది అతి రహస్యమైనది అని చెప్తున్నాడు భగవంతుడు. అడగందే చెప్పకూడదంటున్నాడు. సరే, అడిగితే చెప్పకుండా ఉండకూడదు అని మా గురువులు చెప్పేవాళ్ళు. అందువల్ల భగవంతుడు అతి రహస్యమైన దాన్ని మనకి బోధ చేశాడు. ఎలాగా? ప్రసన్న వదనంతో, ప్రహసన్నివ భారత, ప్రసన్న వదనంతో, చిరుధర హాసంతో పరమాత్మ శ్రద్ధగా విను అర్జున అని పలకరిస్తూ మహాబాహో అంటూ ముందుగా దుఃఖాన్ని వదిలిపెట్టవయ్యా. కాలాన్ని బట్టి ధర్మాలు మారుతూ ఉంటాయి, కానీ సత్యం మాత్రం శాశ్వతమై నిలుస్తుంది. అది బాగా గుర్తుపెట్టుకో. ఆ సత్యమే నేను, అదే ఆత్మ. ఈ ప్రపంచము, నేను, నీవు ఎప్పుడు ఉండేవాళ్ళమే, కానీ ఉపాధులు మారుతూ ఉంటాయి. బాల్యము, కౌమారము, యౌవనము, వార్ధక్యము, మరణము అనేవి ప్రతి జీవుడికి తప్పనిసరిగా ఉంటూనే ఉంటాయి. అనుభవంలో అందరికీ తెలిసిన విషయం. కానీ నేను మాత్రం శాశ్వతం. ఈ మార్పులు అంటే అన్నీ మారిపోతూ ఉన్నాయి కదా, కాలంతో సహా అన్నీ మారిపోతూ ఉన్నాయి. జీవుడు, బాల్య, కౌమారం ఇవన్నీ మారుతున్నాయి. శరీరం అంతా మారుతుంది.
చచ్చిపోతున్నాడు, మళ్ళీ పుడుతున్నాడు. ఈ మార్పులన్నీ నాకు తెలుసు, నీకు తెలీదు, అంతే తేడా. అందుకే దాన్ని గుర్తించు. అది గనక గుర్తించలేకపోతే అంతా నీవే చేస్తున్నావు అనే బంధంలో, మాయలో పడిపోయి ఇంకా ఇంకా కూరుకుపోయే ప్రమాదం ఉందయ్యా. అందుకని అది గుర్తించు. అది సహజంగా దాన్ని భావన చేయటానికి నీకు మనస్సులో జ్ఞానం కావాలి. కాలంలో శీతము, ఉష్ణము ఎలా సహజమో అలాగే జీవితంలో కష్టసుఖాలు వస్తూ పోతూ ఉంటాయి. నీ యోగక్షేమాలకు నీవేమీ ఆరాటపడన అవసరం లేదు. ఇదంతా ముందే తీసిన సినిమా కదా. సూత్రధారిగా నన్ను గుర్తించవయ్యా. మనస్సు నిశ్చలం చేసుకో. మనస్సు నిశ్చలం ఎలా అవుతుంది? ఎలా నిశ్చలం కావాలి అంటే, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతుక్కోవాలి. మనం ఏం చేస్తున్నామంటే, లోపల మనస్సులోనేమో ఏదో పోయిందని బాధపడుతున్నాం అంతరంలో, కానీ బాహ్యంలో వెతుక్కుంటున్నాం దాన్ని. అంతరంలో బాధపడుతూ బాహ్యంలో వెతుకుతున్నాం శాంతి కోసం. ఎలా కుదురుతుంది? అదే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒక పెద్ద ఆవిడ ఒక వస్త్రాన్ని సూదితో కుడుతూ ఉందట. ఒక గట్టు మీద కూర్చొని, వాళ్ళ ఇంటి ముందు గట్టు మీద కూర్చొని కుడుతూ ఉన్నదట, కుట్టుకుంటూ ఉన్నదట. అది కాస్త పొరపాటుగా, పెద్ద ఆవిడ కదండి, ఆ దారం అంతా పక్కకు వచ్చేసేసి సూది లేచి పక్కకి వెళ్ళిపోయింది, ఎగిరి పడిపోయిందట దూరంగా. పడిపోయింది. ఆ పెద్ద ఆవిడ పాపం అక్కడ చీకటిగా ఉంది కదా అని చెప్పేసి ఆవిడ అక్కడ చూసుకోకుండా, సూది పోయింది, ఇక్కడ చీకటిగా ఉంది, ఇక్కడ సూది కనపడదు, బయట లైట్ ఎక్కడ ఉందా అని చూస్తే వీధిలో వాళ్ళ ఇంటి ముందు స్ట్రీట్ లైట్ బాగా పెద్ద కాంతితోటి కనపడుతుందట. అక్కడికి వెళ్ళి ఆ స్ట్రీట్ లైట్ కింద వంగి ఆ వెలుగులో దాన్ని వెతుకుదామని వంగి వెతుకుతూ ఉంది. అక్కడ పక్క వాళ్ళు, దారిన వెళ్తున్న వాళ్ళు, ఏమిటమ్మా ఏమిటి వెతుకుతున్నావు అని అడిగారు. అడిగితే, అయ్యా నాకు సూది పోయింది నాయన, కుట్టుకుంటూ ఉంటే మళ్ళీ దాన్ని పూర్తి చెయ్యాలి, అందుకని వెతుకుతున్నాను అని చెప్పింది. నాయన నాకు కాస్త వెతికి పెట్టండి అయ్యా, చూపు కాస్త మందంగా ఉంది అని అడిగిందట. అడిగితే అందరూ అక్కడ మా పక్క వాళ్ళు, దారిన పోయేవాళ్ళు అందరూ వంగి చూస్తున్నారు, వాళ్ళు వెతుకుతున్నారు. నువ్వు కూర్చో అబ్బా, మేము వెతుకుతాము అంటున్నారు. ఆవిడ వదలకుండా ఆవిడ వెతుకుతుంది. ఎవరో ఆ రోడ్డును వెళ్తూ తెలివిగా, అవా అసలు ఎక్కడ పడింది అని అడిగాడు. అడిగితే, అదిగో ఆ గట్టు మీద కూర్చొని కుడుతున్నానయ్యా, ఎగిరి ఆ చీకట్లో పడింది, అక్కడైతే గుంటలాగా ఉంది, దానిలో పడింది అని చెప్పిందట. మరి ఇక్కడ వెతుకుతున్నావేంటి అని అడిగారు వాళ్ళు. అంటే ఆవిడ అంటుంది, అయ్యా వెలుతురు ఇక్కడ ఉంది కదా, అక్కడ చీకటిగా ఉంది కదా, అక్కడ కనపడదు, అందుకని ఇక్కడ వెతుకుతున్నాను అన్నదట. అందరూ అవాక్కైపోయి చూశారు. ఎంతసేపు మమ్మల్ని వెతికిచ్చింది, అక్కడ పడితే ఇక్కడ వెతికిస్తున్నావా అని ఆశ్చర్యంగా. మనం చేసే పని అది కాదంటారా చెప్పండి? ఎక్కడో బయట చూస్తే ఏమి లాభం? నా మనస్సే కదా అంతా చేస్తున్న, చిత్ర మాయల గారడి అంతా నా మనస్సు కదా. నిజంగా ఒక చాకుతోటి యాపిల్ని కోసుకోవచ్చు, మనిషి పీక కొయ్యొచ్చు కదా. అన్నిటికీ నా మనసు కారణమైతే నేను బాహ్యంలోకి వెళ్ళి వాళ్ళని వీళ్ళని మాట్లాడితే నాకేం ఉపయోగం కలుగుతుంది? అట్లాంటి జ్ఞానం లేనటువంటి వ్యక్తి తన మరణానికి భయపడిపోతాడు, బంధువుల మరణానికి శోకిస్తాడు. కాదంటారా? అనుభవంలో అందరికీ ఉన్నదే కదా. సంసారము నిత్యము మారుతూ ఉంటుంది. సంసారము అంటే జనన మరణ చక్రము, గుర్తుపెట్టుకోండి, ఎక్కడ పొరపాటు పడద్దు. ఇది నిత్యం మారిపోతూ ఉంటుంది. ఎట్లా పుట్టాము, ఎంత బాడీ వచ్చింది మనకి, నిజంగా మాట్లాడితే ఎంతెంత పెరిగిపోయింది ఇప్పటికీ, ఇదంతా నిత్యం మారిపోయేది. దానిని ఉదాసీనంగా గమనించడమే వివేకం. లేకపోతే అజ్ఞానంలో కూరుకుపోతావు. సాంఖ్య బుద్ధి అంటే, సాంఖ్యం అంటే తత్వజ్ఞానాన్ని తెలియజేసేది అని చెప్పుకున్నాం కదా. అట్లాంటి బుద్ధి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారు? నేను అకర్తను, అభోక్తను, నేను అనుభవించేవాడిని కాదు, నేను
కర్మ చేసేవాడిని కాదు అనే అవగాహన వాళ్ళకి కలిగి ఉంటుంది. సాంఖ్యబుద్ధి కలిగినటువంటి వాళ్ళకి కష్టాలను సహించటం అనేది నేనేదో గొప్ప పని చేస్తున్నాను అనుకోవద్దు ఎవ్వరు. సాధనలో ఒక భాగం అది. కష్టాలు వచ్చినప్పుడు ఎవరి మీదో పడిపోవటం కాదు, సహించటం అనేది సాధనలో ఒక భాగం. అందరికీ వస్తాయి జీవుల తర్వాత. ఇది దేహమే నేను అనుకున్నవాడికి ఇంకా ఎక్కువగా భాగం ఉంటుంది కష్టం. అయితే జ్ఞాని ప్రారబ్ధాన్ని ఫలసంగత్వం లేకుండా గడిపేస్తాడు. ఏదొస్తే దాన్ని సరే దైవ ప్రసాదంగా స్వీకరిస్తాడు. ఫలితం కోసం ఎదురు చూడడు, సంగత్వం పెట్టుకోడు. భవిష్యత్ గురించి ఆలోచించటం అనేది మనం తగ్గిస్తే ఆ భయం అనేది మనకు లేకుండా ఉంటుంది. రేపేమిటి, నా జీవితం ఎలా సాగాలి అనే మాటలు కొంచెం వయసులో పెద్ద వయసు వచ్చిన తర్వాత మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు చిన్నవాళ్ళు కూడా రేపు 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 తగ్గిస్తే, ఆ ఆలోచన తగ్గిస్తే భయం అనేది పోతుంది. ఆత్మజ్ఞానానికి గుర్తేమిటి అంటే భయరాహిత్యము అని భగవంతుడు ఘంటాపదంగా చెప్తున్నాడు. ఇంకా నిష్కామ కర్మ చెయ్యి, ఆత్మజ్ఞానాన్ని బాగా ఉపాసన చెయ్యి, బాగా ఆర్జించు, ఆత్మజ్ఞానాన్ని బాగా బుద్ధితో విచారణ చెయ్యి. జీవిత లక్ష్యమేం, మన మనస్సు భేదాన్ని చూపిస్తుంది. జీవిత లక్ష్యమే మనకి మనస్సు భేదబుద్ధిని పోగొడుతుంది. బుద్ధి ఏకత్వాన్ని గనక ప్రయత్నిస్తే, చక్కగా సాధన చేస్తే ఏకత్వంలో నిలిచిపోతుంది. సాధన చేసి అనుభవిస్తూ ఉన్నటువంటి మాటలేనండి ఇవి, ఊరికే చెప్పిన మాటలు కాదు. మా గురుదేవులు బోధ చేసినటువంటి విషయాన్నే మీకు బోధ చేస్తున్నాను. దేహాన్ని మార్చలేము, దేహ వికారాలను కూడా మార్చలేమండి. కానీ దేహాత్మ భ్రాంతిని సంస్కార బలంతో తగ్గించుకోగలుగుతాం కదా. నేను దేహాన్ని అనే పదాన్ని నా సంస్కారం బాగా ఉపయోగించుకుంటే, జ్ఞానాన్ని బాగా శ్రవణం చేస్తే, బాగా మననం చేస్తే దేహాత్మభావం పోతుంది కదా. తగ్గించగలం కనీసం. మాటిమాటికి నేను దేహాన్ని అనుకోకుండా నేను ఆత్మని అని మాటిమాటికి వింటూ ఉంటుంటే తగ్గిపోతుంది కదా, పలచబడుతుంది. ఇప్పటిదాకా మందమైన దళసరిగా ఉంది అజ్ఞానం, ఇప్పుడు అజ్ఞానం కాస్త పలచబడింది. ద్వైతాన్ని లోక వ్యవహారాలకే పరిమితం చెయ్యాలి. లోక వ్యవహారం మనకి తప్పదు, సంసారంలో ఉన్నాం, దేహంతో ఉన్నాం, జన్మ అనేది వచ్చేసింది ఆల్రెడీ. కాబట్టి వ్యవహారం అనేది తప్పదు. ఆ వ్యవహారం ఎలా చెయ్యాలి అంటే లోక వ్యవహారం అంటే వ్యవహార సత్యం జరిగే వరకే. మళ్ళీ భావనలో మాత్రం అంటే బయటికి వ్యవహార సత్యం అంటే వ్యవహారంలో సత్యంగా కర్మ చెయ్యి, కానీ భావనలో నీ లోపల మాత్రం చైతన్యంగా ఉండు. నేను దేహాన్ని కాదు అనే నిష్ఠ లేనంత వరకు మరణ భయం తప్పదు. అందుకని హెచ్చరిక చేస్తున్నాడు భగవంతుడు. ప్రతీకారేచ్ఛ లేకుండా కష్టాలను సహించడమే తితిక్ష అంటారు. ఈ తితిక్ష అనేది ప్రతి సాధకుడికి కూడా శోకాన్ని దూరం చేసేస్తుంది. మానసిక ఒత్తిడి తితిక్ష లేకపోవటానికి గుర్తు. తితిక్ష లేదు అనేవాడికి మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. మానసిక ఒత్తిడి ఉన్నవాడికి వీడికి సహనం అనేది లేదు, తితిక్ష అనేది లేదు. అందుకని దౌర్బల్యానికి గురైపోతున్నాడు. ఎప్పుడూ టెన్షన్స్, డిప్రెషను, ఏమేమో ఆలోచనలు. ఏమీ లేదు. నీ ఒత్తిడి ఏమిటి అంటే తితిక్ష లేదు నీకు. ఉదాసీనంగా ఉండడం అనే ఇచ్చ నీకు లేదు. అందువల్ల ఆ ఒత్తిడికి లోనవుతున్నావు. భగవద్గీత అనేది మానవ జీవితాన్ని తీర్చిదిద్దటానికి ఉద్దేశించబడినటువంటిది. ఈ గీతా జ్ఞానము ముముక్షువులకే కాదండి, జీవిత సాఫల్యం కోసం కూడా ఉద్దేశించి చెప్పారు. ఈ జీవన విధానం ఎలా సాగించాలి, జీవన విధానంలో ఒడిదుడుకుల్ని ఎలా తట్టుకోవాలి. మోక్షం సంగతి పక్కన పెట్టండి, కనీసం నేను ఇప్పుడు అశాంతిగా ఉన్నాను కదా, ఈ అశాంతి నుంచి ఎలా బయటపడాలి అనేది చక్కగా నిర్దేశించి మరీ చెప్తుంది భగవద్గీత. అది అందరికీ, సర్వులకు కూడా అవసరమైనటువంటి శాస్త్రం పట్ల భయము మనల్ని పిరికివాళ్ళం చేసేస్తుంది.
అందరికీ కూడా. ఏమిటంటే ఎక్కడ ఏమేమో ఈ శాస్త్రం గనక విన్నామంటే ఈ శకునాలు, గ్రహాలు, జాతకాలు, దేవుడి పూనకాలు ఇవన్నీ బలహీనతలకు నిదర్శనం. అదే కనుక శాస్త్రం పట్ల అవగాహన కనుక ఉన్నట్లయితే వీటన్నిటినీ మనం కొట్టిపడేస్తాం. మనస్సులో ఇంత నిరసించిపోదు మనస్సు. ఇవన్నీ కూడా మన స్వరూప జ్ఞానాన్ని మనకి తెలియనివ్వకుండా అడ్డుకుంటాయి. అది గమనించుకో. పిరికి వాళ్ళని చేయకూడదు మనం. శాస్త్రం గనక శ్రద్ధగా విన్నట్లయితే ధైర్యం చేకూడాలి. వాళ్ళకే తితిక్ష అనేది రావాలి. పిరికితనాన్ని పోగొట్టుకోవాలి. ఏమీ కాదు, నా ఆలోచనే నన్ను తీర్చిదిద్దుతుంది, నా విచారణే నన్ను తీర్చిదిద్దుతుంది అని నువ్వు మనస్సులో బాగా తయారు చేసుకోవాలి బుద్ధిలో జ్ఞానాన్ని. మన మనస్సును మనల్ని హింసించే రాక్షసుడిగా మార్చకూడదు. ఒత్తిడి తేకూడదు మనస్సు మీద. విశాల బుద్ధిగా ఏర్పాటు చేసుకోవాలి. నేను ఒక పరిమిత వ్యక్తిని అనుకోవడమే ఒక ఆత్మ విస్మృతి. నేనేంటి అపరిమితాన్ని అని బాగా చెప్పుకున్నాం, గమనించుకోండి. ప్రతి చెడు కూడా, చెడులో ఏదైనా సరే, ఏదైనా ఒక చెడు జరుగుతుంది అంటే దానిలో ఒక మంచిని చూసే అభ్యాసం చెయ్యాలి. జరగాల్సిందే జరుగుతుంది, వాడి నిర్ణయం ఇది. ఒక్క నిమిషమే, దానికి బాధపడే సమయం ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి. వ్యవహార సత్యం కదా. చెడు జరిగింది కదా, దానికి ఎంత సమయం కేటాయించాలో అంత సమయమే ఇవ్వాలి. ఎక్కువ సమయం మన జీవితం మొత్తం దానికే దారబోసి ఆలోచిస్తూ బాధపడుతూ కుళ్ళిపోతూ ఉంచకూడదు మనస్సుని. అందుకే ఒత్తిడి తేకూడదు అని చెప్పుకున్నాం ముందుగా. ప్రతి చెడులో ఒక మంచిని చూసే అభ్యాసం నువ్వు చెయ్యగలవు. ఈ జీవితాన్ని ఒక సినిమాలాగా, ఒక స్వప్నంలాగా ఈ జగత్తుని అలా చూడగలిగే నేర్పు నీకు కావాలి. ఈ 16వ శ్లోకం నాసతో విద్యతే భావో అనే శ్లోకం ఈ ఉపనిషత్తు నుంచి వచ్చిన మంత్రమేనండి ఇది. అంటే ఉన్నదానిని నశింపచేయలేము, లేని దానిని సృష్టించలేము అనే జ్ఞానం కలిగితే ఇంకా మరణానికి శోకిస్తామా? జాగ్రత్తలోని ప్రతి విషయము అసత్తే. బాగా గుర్తించు దాన్ని. చైతన్యం మాత్రమే సత్. ఈ సర్వ జగత్తు కూడా చైతన్యం మీద అధ్యాస. అంటే కప్పేసింది అని చెప్పుకున్నాం కదా. సర్వ జగత్తు కూడా చైతన్యం మీద అధ్యాస, అంతే. అంతా తనలోనే ఉంది, ఉన్నట్లు కనపడుతుంది అంతే. ఎద్దల్లే ఇలా కనపడుతుంటే మీరేంటండి కనపడుతూ ఉన్నట్లుంది అంటారు అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం జీవాత్మ భావంలో ఉన్నాం, లేదా దేహాత్మ భావంలో ఉన్నాం. బ్రహ్మాత్మ భావన మనకి రాలేదు. కానీ అనుభవించిన వాళ్ళు చెప్తున్నారు, సత్ అంటే 3 కాలాల్లో ఉండేది. సత్తు మీద నామరూపాలు అధ్యారూపం మాత్రమే, ఆరోపించాం అంతే. చూడండి, వ్యక్తి మరణించినప్పుడు వాస్తవంగా పంచభూతాలు కానీ, ప్రాణశక్తి కానీ, జ్ఞానశక్తి కానీ మరణించదు. కేవలం శరీరము, దాని యొక్క క్రియలు మాత్రం ఆగిపోతాయి. ఈ రూపము, క్రియ ఎప్పటికైనా పోయేవే కదా, మారిపోతూనే ఉంది, గమనిస్తూనే ఉన్నాం కదా, ఎప్పటికైనా పోయేవే. మరి మనస్సులో జ్ఞానం, శరీరంలో కర్మ, మనిషి యొక్క ఉనికిని తెలియజేస్తూ ఉంటాయి కదా. మనస్సులో జ్ఞానము, శరీరంలో కర్మ, ఈ 2 గనక మనిషి యొక్క ఉన్నాడు అనేది లోపల ఒక ఆత్మ ఉంది. దానివల్లనే శరీరం కర్మ చేస్తుంది, మనస్సులో కదలికలు ఉన్నాయి. దాని శక్తి లేకపోతే ఈ 2 జడాలైపోతాయి. ఇప్పుడు ఏంటి మనం చేస్తున్న పని ఏంటి? జన్మదిన వేడుకలని, దేహాత్మ భ్రాంతికి సూచనలు ఇవన్నీ కూడా. మ్యారేజ్ డే అంటారు, ఇదంతా దేహాత్మ సూచన కాదంటారా చెప్పండి? బర్త్డే, క్యాండిల్స్ ఆపుకోవటమే కదా. శరీరాన్ని కలిగి ఉన్నా సరే శరీర ధర్మాలతో తాదాత్మ్యం కలిగి ఉండకూడదు అనే విషయాన్ని మర్చిపోకూడదు మనం. శరీర ధర్మాలతో తాదాత్మ్యం కలిగి ఉండకూడదు అనేదాన్ని మాటిమాటికి చెప్పుకోవాలి.
దేహాన్ని మన సాధనకు అనుకూలంగా మార్చుకోవాలి. యోగ సాధనలో వచ్చేటటువంటి ప్రకాశాలు ఏవేవో బాగా ధ్యానంలో లేదా ఉపాసనలో ఏవో వచ్చే నాకు ఇది బాగా వెలుగు కనిపించిందండి, ఏవో దివ్య శక్తులు వచ్చినాయి, నీ మనస్సులో ఉన్నవేవో నాకు తెలుస్తున్నాయి. అదంతా ఆత్మ కాదు. ఎవరో లోపలుండి చెప్తున్నట్లు అనిపిస్తూ ఉంది. ఏమేమో కనపడుతున్నాయండి సాధనలో. అణిమాది సిద్ధులన్నీ వచ్చేస్తున్నాయి నాకు, ముందే తెలిసిపోతున్నాయి జరిగేవి కూడా అని చెప్తూ ఉంటారు. అదంతా ఆత్మ కాదు. బాగా గమనించుకోండి. మనస్సు, బుద్ధి అపరోక్షాలే కానీ వీటిని తెలుసుకునే జ్ఞానం మాత్రం ఆత్మ. దివ్య శక్తుల ఆత్మ కాదు. ఇదంతా అపరోక్షం. వీటిని తెలుసుకునే జ్ఞానం ఏదైతే ఉందో అది ఆత్మ. భగవద్గీత అనేది జ్ఞానాన్ని కలిగించాలి కానీ ప్రతి అడుగు ఎట్లా నడవాలో మనకు చెప్పదు. జ్ఞానాన్ని లోపల బాగా తెలియచేస్తుంది. నీ జ్ఞానమే నిన్ను నడిపిస్తుంది. ఆ జ్ఞానంతో మన ప్రవర్తనని తీర్చిదిద్దుకోవాలి. అవసరమైతే మూఢాచారాలను వ్యతిరేకించడానికి, కులమతాలను, పరువు ప్రతిష్టల్ని కూడా వదులుకోవటానికి సిద్ధపడాలి. అంత ధైర్యం నీకుందా? నిన్ను నువ్వే ప్రశ్న వేసుకో. జ్ఞానం అంటే ఏమనుకుంటున్నారు? ఆత్మజ్ఞానం అంటే మామూలు విషయం కాదు. వినగా 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 శుద్ధిపడాలి ముందు. ఆచరణలో ప్రయత్నం చేస్తున్నామండి రావట్లేదు అని అంటారు. అదేంటి వచ్చేది? అదేమన్నా సులభం అనుకుంటున్నారా? వినగా వినగా నీది పలచన కావాలి. అజ్ఞాన పొర మందంగా దళసరిగా ఉంది, పలచన కావాలి ముందు. అది ఎలాగా అంటే విచారణ, ధ్యానము, సత్సంగము, వాటి వల్ల శాస్త్ర అధ్యయనము, వీటి ద్వారా సాక్షిభావం అనేది నీకు అలవాటవుతుంది. వృద్ధులు, వ్యాధితో ఉన్నటువంటి వాళ్ళు నేను ఆత్మను అని తెలుసుకొని దేహాభిమానాన్ని తగ్గించుకోవటానికి ప్రయత్నం సాగాలి. సాధన. ప్రాణం యొక్క రాకపోకలకు మనకు బాధ్యత ఏమీ లేదు. దేహ ప్రారంధానికి, దేహ కర్మలకు కూడా మనకు ఎట్లాంటి కర్తృత్వము లేదు. అది మీద వేసుకోవద్దు. జరిగిపోతూ ఉంటాయి అవన్నీ కూడా. కర్తను నేను అనే బుద్ధి నేను నుండి వేరుపరుచుకోగలిగేటువంటి సామర్థ్యం నాకు కావాలి, నా బుద్ధికి కావాలి. ఆత్మను గుర్తించగలిగేది కూడా బుద్ధే. మనస్సు మరి విషయ చింతనకు బందీ అయిపోతుంది. అయితే మనం సాధన ఓంకార ధ్యానాన్ని మనస్సుకు అందించి ఈ ప్రపంచ విషయ చింతన నుండి విముక్తి కలిగించాలి. దానికి అంటే విషయాసక్తి తగ్గించాలి. ఏదో ఒక సాధన దానికి అందించామంటే ఓంకార ధ్యానం అద్భుతమైనటువంటి సాధన. ఈ ప్రేమ మనిషిని పరిమితత్వంగా నుండి విముక్తిని చేస్తుంది, అపరిమితాన్ని చేస్తుంది. ప్రేమ అంటే ఏంటో చెప్పుకున్నాం, ఫస్ట్లోనే అందరూ చెప్పారు. ప్రేమ అనే దాని గురించి మనం బాగా విచారణ చేసుకున్నాం. మనిషిని పరిమితత్వం నుండి విముక్తిని చేస్తుంది, అపరిమితంగా చేస్తుంది. నిన్ను నువ్వే ఆత్మవి అని నీకు తెలియజేస్తుంది. మమకారము మరి మనిషిని సంకుచితాన్ని చేస్తుంది. స్వధర్మ నిర్వహణ, ఆత్మజ్ఞాన నిష్ఠ, ఇవి రెండు కూడా జీవులని కృతార్థుల్ని చేస్తాయి. మనస్సులోని సమత్వమే యోగం. బాగా గుర్తుపెట్టుకోండి, సమత్వ దృష్టి కావాలి. దుఃఖానికి అజ్ఞానం తప్ప ఇతర కారణం ఏదీ లేదు. తెలిసిన ధర్మాల్ని కూడా ఆచరించకపోవడానికి బుద్ధి పుట్టదు. కారణం ఏంటి? మనలో ఉన్నటువంటి రాగద్వేషాలే దీనికి కారణం. బాగా గమనించుకోండి. దైవీ గుణాలకు ప్రయత్నం చెయ్యాలి. అలా ప్రయత్నం చేయటం వల్ల ఆత్మజ్ఞాన సాధన మార్గం ఏంటో మనకి భగవంతుడు అనుగ్రహిస్తాడు ఈ భగవద్గీత ద్వారా. అలా ప్రయత్నం చేయటమే జ్ఞాన సాధన. దైవీ గుణాలేంటో మనం తర్వాత అధ్యాయాల్లో మనకు భగవంతుడు చక్కగా విశదీకరించి చెప్తాడు. సమాజ శ్రేయస్సు కూడా
సమాజంలో ఉంటున్నందుకు లక్ష్యమే మనకి కావాలి. స్వార్థ ప్రయోజనానికి ఎప్పుడు పాల్పడకూడదు. ఈ కర్మ అనేది జ్ఞానానికి సహకారిగా కావాలి. జ్ఞానము మోక్షానికి దారి తీస్తుంది. కర్మ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. జ్ఞానం మన బుద్ధి లోపల కలగాలి అంటే నిష్కామ కర్మ సహకారిగా ఉంటుంది. జ్ఞానం అనేది మోక్షానికి దారితీస్తుంది. ఈ కర్మయోగం అదే నిష్కామ కర్మ కర్మయోగం రెండు ఒకటే. కర్మ అనేది బంధాన్ని తొలగిస్తుంది. కర్మయోగం సగం మాత్రమే పూర్తి చేసినా అది వృధా కాదండి. అయ్యో నా జీవితంలో నేను ఇప్పటి నుంచి నేను వినలేకపోతున్నానే, నేను ఆచరణ చెయ్యలేకపోతున్నానే అని అనిపించినా, లేదా శరీరాన్ని వదిలిపెట్టినా, సొగమే పూర్తి చేసినా ఏమీ అభిక్రమ నాశం ఉండదు. ప్రత్యవాయ దోషం అంతకంటే ఉండదు. కొంచెం చేసి వదిలిపెట్టాననే దోషమేమీ అంటదు. అదే కర్మలో సకామ కర్మ అంటే కోరికలతో చేసే కర్మలో అయితే ఇలా చెయ్యి అలా చేయని నిష్ఠ, నియతి, శుద్ధి అన్నీ ఉండాలి. ఒక నియమం ఉండాలి. ఇక్కడ ఈ జ్ఞానబోధలో అది ఏమక్కర్లేదు. జ్ఞాన సాధనలో అంటే మధ్యలో ఆపినందుకు నీకే పాపము రాదు. వింటూ వింటూ శరీరాన్ని వదిలిపెట్టేశానండి, ఇప్పుడు నా గతేంటి, అయిపోవచ్చింది నా శరీరం అని అనుకుంటావేమో. ఏమీ దోషమే లేదు. సంసార భయం తొలగిపోతుంది. ఇంకా వ్యవసాయాత్మిక బుద్ధి కలిగి ఏకాగ్రత నీకు ప్రాప్తిస్తుంది. కామ్యకర్మలు తమోగుణం నుండి మనిషిని బయటపడేస్తాయి. కోరికలతో చేసే కర్మలు ఈ తమోగుణాన్ని ముందు బయటపడేస్తుంది. తమోగుణం లేజీగా ఉంటారు, అర్థం కాకుండా ఉంటారు, మూర్ఖంగా ఉంటారు, అశాంతితో ఉంటారు, పక్క వాళ్ళని కూడా అశాంతి చేస్తారు. అది లేకుండా చేస్తుంది. ముందు కోరికలతో నువ్వు కర్మ చేయటం ప్రారంభించు. లే, ముందు కూర్చున్న చోటు నుంచి లే, పడుకున్న చోటు నుంచి లే, ఎక్కడ వేసావో అక్కడ ఉండద్దు, లేచి కర్మ చెయ్యి. సమాధి అంటే వాసనలని దగ్ధం చేసేటటువంటి ప్రక్రియ. సమస్థితిలో ఉండిపోతాడు వాడు. కర్మలు చేయుట కానీ కర్మ ఫలాలు అనుభవించటంలో కానీ తప్పేమీ లేదు. కానీ వాటికి మనం బానిస కాకూడదు. కర్మలు చేయాల్సిందే, ఫలితాలు అనుభవించవచ్చు. కానీ ఈ ఫలితం రాలేదు, ఆ ఫలితం రాలేదు, ఇంకా మొన్న అది వచ్చిందే ఇప్పుడు కూడా అదే రావాలి అని బానిసలం కాకూడదు. సమయం అంతా భోగైశ్వర్యాలకే వినియోగించకూడదు. శరీర నిర్మాణం కోసం తీసుకునే శ్రద్ధ కంటే బుద్ధి నిర్మాణానికి ఎక్కువ శ్రద్ధ చూపించాలి నువ్వు. యోగా యోగా అని చేస్తాం కదండి, దాని మీద ఎంత శ్రద్ధ ఉంది? బుద్ధి నిర్మాణం, బుద్ధిలో యోగాని నింపేదానికి ఎంత శ్రద్ధ చూపిస్తున్నావు? ఏది తప్పు కాదు, నువ్వెక్కడున్నావో నువ్వు చూసుకో అంతే. ఆత్మనిష్ట కుదరకపోతే కనీసం కర్మయోగ నిష్ఠ అయినా ఉండాలి. నిష్కామ కర్మ అదైనా చెయ్యాలి. అప్పుడు నీకు సహాయకారిగా ఉండి జ్ఞానాన్ని ఆత్మనిష్టని కుదిరేట్లు చేస్తుంది. వేదంలోని పూర్వభాగం త్రిగుణాత్మకంగా ఉంటుంది. త్రిగుణాల కలయికతో చెప్తారు. కానీ మనం త్రిగుణాతీతులం కావాలి. ఈ సాధనతోటి త్రిగుణాతీతులం అయిపోవాలి. బయట నుండి ఆనందాన్ని కోరుకున్నటువంటి వాడే ఆత్మనిష్ఠుడు. ఎవరు కోరనివాడు, కోరుకున్నవాడు కాదండి. బయట నుండి ఆనందాన్ని ఎవరైతే కోరుకోరో వాడు ఆత్మనిష్ఠుడవుతాడు. అంతేగాని తిథి, వార, నక్షత్రాలు, గ్రహ శకునాలు ఇవన్నీ దాటిపోవాలి. శుభమేంటి అశుభమేంటి వీటన్నిటిని అతిక్రమించగలిగినటువంటి వాడే ఆత్మజ్ఞానంలో నిష్ఠకు తిన్నవాడవుతాడు. తమోగుణంలో ఉన్న వాళ్ళ కొరకు వేదాలన్నీ కూడా కామ్యకర్మల్ని ప్రోత్సహించి చెప్పినాయి. ఈ కర్మ చెయ్యి, దీనివల్ల నీకు తమోగుణం పోతుంది, రజోగుణం ప్రాప్తిస్తుంది. కానీ జ్ఞాన జిజ్ఞాస కలిగినటువంటి వాళ్ళు వాటిని అతిక్రమించాలి, వాటిల్లో కూరుకుపోకూడదు. జిజ్ఞాస నీకు ఎలా ఉంది, అది నీ గుణం ఎలా ప్రకోపన చేస్తుంది, నువ్వే సాక్షిగా ఉండాలి. నాకు ఇవన్నీ వినే ఉత్సాహం లేదు అని అంటే ముందు కర్మ చేయి. ఒక ఫలితం వస్తుంది, దాన్ని బట్టి నీకు రజోగుణంలోకి ప్రవేశిస్తావు. రజోగుణంలో ఇంకా ఇది కావాలి అది కావాలి అని కర్మలు చేస్తావు.
ఆ తర్వాత చేసి చేసి అలసిపోయి జీవితం ఇలా ఇది కాదు, శాంతి లేదు అని సత్వగుణంలోకి రావడానికి ప్రయత్నం చేస్తావు. అప్పుడు జ్ఞానాన్ని పట్టుకుంటావు, శాస్త్రాన్ని పట్టుకుంటావు. ఇంకా సత్వగుణంలోకి వచ్చిన తర్వాత జ్ఞాన జిజ్ఞాస కలుగుతుంది. అటువంటి వాళ్ళు వీటన్నిటిని అతిక్రమిస్తారు. అదేమి వేదనింద కాదండి. ఒక్కొక్కళ్ళ ఇంప్రూవ్మెంట్ అంటారు కదా, ఎదుగుదల. బాగా ఎదగాలి. బుద్ధిని బాగా నియమించుకునే జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి ముందుగా శుద్ధి చేసి జ్ఞానాన్ని అందించాలి. ఈ జ్ఞాని అనేవాడు వరాలకి లొంగడు, శాపాలకి బెదరడు. దీర్ఘజీవనం, శారీరక ఆరోగ్యం అదేమి ఆత్మజ్ఞానమేం కాదు. ఆత్మజ్ఞానం అట్లా ఏం కాదండి, దానివల్ల వచ్చేదేం కాదు. దేహము ఆత్మ కాదు అని తెలిసినవాడు తన సమాధి ఫలానా చోట జరగాలని, తనకి కర్మకాండలు ఇలా చెయ్యాలని, తన వారసత్వానికి ఏదో అందించాలని ఏమీ నిర్దేశించడు, ఏమీ ఆలోచించడు. నిందలకి బాధపడడు. బాధపడేవాడు రజోగుణ లక్షణం. వాళ్ళు నిందించారు, వీళ్ళు నిందించారు అంటే రజోగుణ లక్షణం అది. ఇప్పుడు నేను అలా బాధపడుతున్నానంటే నా రజోగుణ లక్షణం అని అర్థం. మనల్ని వ్యంగ్యంగా విమర్శించే వాళ్ళని కూడా తప్పు పట్టకూడదు. ఇది మనకి చెప్పేది వేదాంతం. మన సాంప్రదాయాన్ని, మన గురువును, మన మతాన్ని నిందించే వారిని కూడా ద్వేషించరాదు. ఎందుకంటే వాళ్ళ స్వభావం అది. నాకు తెలుసు నేను ఆత్మనని. వాళ్ళు కూడా ఆత్మస్వరూపులే అని నాకు బాగా అర్థమైంది. జరగాల్సిన సినిమా, జరిగిన సినిమా, తీసిన సినిమా చూస్తూ హాయిగా కూర్చో. బాధ లేనటువంటి స్థితేనయ్యా సత్వగుణం అంటే. మరేమనుకున్నావు? త్రిగుణాతీత స్థితి కోరుకుంటే వచ్చేది కాదు. శరీరంతో తాదాత్మ్యం తమోగుణం, కర్తృత్వంతో తాదాత్మ్యం రజోగుణం, ఈశ్వర ప్రసాద బుద్ధి సత్వగుణం. ఏ కోరిక లేకుండా ఉండటం త్రిగుణాతీతం. ఇది ఈ త్రిగుణాతీత బుద్ధి దాకా నేను ప్రయాణం చెయ్యాలి. నా స్థితి ఎక్కడుంది? నువ్వే నిర్ణయించుకో. ఎవరికి వాళ్లే విచారణ చేసుకోవటం, ఎవ్వరికి చెప్పవసరం లేదు. నీకు నువ్వు విచారణ, నీ సాక్షి నువ్వు ఉన్నావు, నీ లోపల ఆత్మసాక్షి ఉంది. దానికి చెప్పుకోవాల్సిన రోజు ఒకటి వస్తుంది. ఊర్ధ్వలోకాలకు వెళ్ళినా, అధోలోకాలకు వెళ్ళినా ఈ శరీర తాదాత్మ్యం వదలదు. మామూలు విషయం కాదది. జ్ఞాని మతానికి, ప్రపంచంలో జరిగే వాటికి ఇరుక్కుపోకూడదు. జీవనయాత్ర నడిపేది ఈశ్వరుడే అనే విశ్వాసం ఉంటే నా జీవన విధానం నిశ్చింతగా మారిపోతుంది. లౌకికుల జీవితం అంతా యోగక్షేమాలతోటే తెల్లవారిపోతూ ఉంది కదండి. ఎప్పుడు కూడా నా యోగక్షేమాలు నేనే చూసుకోవాలి, నాకెవరు దిక్కు లేదు అనుకుంటూ ఏడుస్తూ బతికేస్తూ ఉంటారు. లౌకికుల జీవితం ఇలా ఉంటుంది. కానీ మన లౌకికుల్లో వాళ్ళమా? జ్ఞాన సాధన చేసేటటువంటి వాళ్ళం, జిజ్ఞాసువులం మనం. నా జీవన విధానం ఎలా ఉండాలి? అలా ఉన్నదా? అలా జరుగుతుందా? కాస్త విశ్రాంతి తీసుకోవాలి అంటే, నువ్వు జ్ఞానివి కదా, విశ్రాంతి అవసరమా అని మాట్లాడతారు. విశ్రాంతి బద్ధకంగా భావించకూడదు. విశ్రాంతి అంటే మనస్సుకి, శరీరానికి కాసేపు విశ్రాంతినిచ్చి తీరాలి. జీవనది భావుల వల్ల కలిగే ప్రయోజనం కంటే అధిక ప్రయోజనాన్ని ఇస్తుంది. అవునా కదా? అట్లాగే ఆత్మజ్ఞానం వల్ల కలిగేటటువంటి ఆనందం అన్ని కోరికలు తీరటం వల్ల కలిగే ఆనందం కంటే ఎక్కువ అనే విషయాన్ని గుర్తుంచుకో, గుర్తు చేసుకో. ఇదంతా చెప్పుకున్న విషయాలు ఒక్క ముక్కలో అన్నీ మాట్లాడుతున్నాను. ఈ తాయిత్తు కట్టుకోవడం, భయాన్ని పోగొట్టుకోవడానికి మార్గం ఏం కాదండి. నిమ్మకాయ తిప్పే ఏమేమో చెప్తారు, వాటినేమీ ద్వేషించటం కాదు. కానీ నీ భయం పోగొట్టుకోవడానికి అది మార్గం కాదు. ఆత్మజ్ఞానంతో భయాన్ని పోగొట్టుకో, అది శాశ్వత పరిష్కారం. ఆత్మజ్ఞానానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. దానికి ప్రయత్నం చేయాలంటే ఏం చేయాలి? కర్మయోగం చెయ్యాలి. ఈ కర్మయోగానికి 4 ప్రధాన సూత్రాలు చెప్తారు. ఏమిటంటే, కర్మలందు అధికారము, అర్హత ఉంటుంది, కానీ కర్మ ఫలితాల మీద మన నియంత్రణ ఉండదు. బాగా గమనించుకోండి. కర్మ ఫలాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరించు.
కర్మ ఎప్పుడు ధర్మబద్ధంగా ఉండాలి. కర్మల్ని మానివేయటం అనే దాని మీద నీకు ఆసక్తి ఉండకూడదు. మానేయాలనే ఆసక్తి నీకు రాకూడదు. చేస్తూ ఉండాలి కర్మలు. అయితే ప్రసాదంగా భావించు ఫలితాన్ని. ధర్మబద్ధమైనటువంటి కర్మ చెయ్యి. ఇంద్రియ స్థాయిలో, మనోస్థాయిలో ఈ ద్వంద్వాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కానీ బుద్ధి స్థాయిలో సమత్వాన్ని నువ్వు అభ్యాసం చేసినందువల్ల సమత్వం ఏర్పడుతుంది. ఉదారంగా వ్యవహరించటమే యోగానికి మార్గం. సమాజానికి సేవ చేసే వాళ్ళమే కానీ ఉద్ధరించే వాళ్ళమని అనుకోకూడదు. అది బాగా గమనించుకోండి. సమాజ సేవ చేసే వాళ్ళు సేవ చేస్తున్నాం అనుకుంటే ఒక రకమైనటువంటి భావన ఉంటుంది. ఉద్ధరించేది నేనే అనుకుంటే ఇంకంతకంటే ఇంకో పాపం కూడా వస్తుంది, లేనిపోయింది. అందుకని నీ మనోభావనను ఒక్కసారి చూసుకో, ఎలా చేస్తున్నావో. నువ్వేం ఉద్ధరించట్లా, జరిగేదే జరుగుతుంది. సేవ చేస్తే నీ మనసు శుద్ధి పడుతుంది, జ్ఞానానికి అర్హత వస్తుంది. ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళం సాధకులమైతే దేవాలయంలో మాత్రమే దైవ దర్శనం చేస్తాం. తర్వాత ఏంటంటే సర్వ జగత్తు కూడా ఈశ్వర వ్యక్త రూపమే. ఈశ్వరుడే ఇట్లా కనపడుతున్నాడు అని ప్రతి దాంట్లో ఈశ్వర దర్శనం చేస్తాం. సిద్ధి అసిద్ధి వీటి యందు సమబుద్ధే యోగం అంటే. సిద్ధించినా సిద్ధించకపోయినా సమబుద్ధి కలిగి ఉంటాడు. సమబుద్ధే ఈశ్వరత్వం అవుతుంది. కర్మబంధంలో తగులుకోకుండా కర్మను చేయటమే కౌశలం అంటారు. అదే యోగం కూడా అవుతుంది. వర్తమానంలో జీవించటమే అనేది ఒక కళ. ఈ తపస్సు, యోగము, యజ్ఞాలు చెయ్యకపోయినా కర్మయోగం ఒక్కటుంటే చాలండి. తప్పేం కాదవి, కానీ ఇదొక్కటుంటే మాత్రం చాలు. లోక వ్యవహారములందు కానీ స్వర్గలోకపు భోగాల యందు కానీ ప్రలోభం అనేది మనస్సుకు రాకూడదు. గమనించుకో. జీవిత పరిణామం కలిగించినటువంటి వేదాంతం నిష్ప్రయోజనం. పరిణామం కలిగి తీరాలి. జీవన విధానం మార్పు రావాలి. నేను వింటున్నందుకు నాకు ఫలితం లోపల తెలుస్తూ ఉండాలి. నిష్కాముడికి అంటే కోరికలు లేనటువంటి వాడికి లోకం ప్రశాంతంగా కనిపిస్తుంది. కోరికలు ఉన్నవాడికి లోకం సంఘర్షణంగా కనపడుతుంది. సంఘర్షణకు మనసులోన ఇది ఏం చేయాలి, అదా ఇదా. అది సకాముడికి చేసే పని. నిష్కాముడికి ప్రశాంతంగా ఉంటుంది. ఈ మనస్సు అనేది లయమవుతుంది, చంచలమవుతుంది, మరియు ఏకాగ్రత ఉంటుంది. మనస్సుకే ఈ మూడు ఉండేది. నువ్వెక్కడున్నావు? లయమవుతుందా? చంచలంగా మారిపోతుందా? ఏకాగ్రత దృష్టితో ఉందా? ఏది చేస్తున్నానో దాని మీద ఏకాగ్రత. నిష్కామ కర్మలో లయమవుతుంది. నిష్కామ ఉపాసనతో చంచలాన్ని తొలగించుకోవచ్చు. ఆత్మదృష్టితో ఏకాగ్రత పొందుతుంది నీ మనస్సు. ఈ బుద్ధి చాంచల్యం అనేది లేనివాడే స్థితప్రజ్ఞుడు అని చెప్పుకున్నాం. గమనించుకోండి. ఏ వికారాలు పొందడు స్థితప్రజ్ఞుడు. వాడే జీవన్ముక్తుడు. స్థితప్రజ్ఞుడి అన్నిటినీ తెలుసుకుంటాడు, కానీ దేనిని తీవ్రంగా పట్టించుకోడు. సాక్షిగా ఉంటాడు. కీర్తికాంక్షకు దూరంగా ఉంటాడు. నన్ను గుర్తించాలి అని ఎదురు చూడడు. ఇది మాత్రం చాలా పెద్ద జబ్బు అండి. నన్నందరూ గుర్తించాలి అనేటటువంటిది జీవుడికి పోదు తొందరగా. అది పోవాలి. ఆధ్యాత్మికం వైపు జ్ఞాన దృష్టి రావాలి అంటే అది పోవాలి ముందు. అధ్యాత్మము అంటే తన స్వరూపాన్ని గుర్తించిన శాస్త్రం. తన స్వరూపాన్ని గురించిన చెప్పేటటువంటి శాస్త్రం. తనని తానే గుర్తించగలిగే అటువంటి బోధన చేసేటటువంటి శాస్త్రం. 2వ అధ్యాయంలో 11 నుండి 30 శ్లోకం వరకు నిర్గుణం సాంఖ్యయోగం, తరువాత సగుణ కర్మయోగం చెప్పి చివరికి సాకార స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పాడు. ఎలా ఉంటాడు స్థితప్రజ్ఞుడు అనేదాన్ని. శ్రీకృష్ణుడు, సుఖమహర్షి, రమణ మహర్షి వీళ్ళందరూ కూడా స్థితప్రజ్ఞులకు ఉదాహరణ.
అన్ని కోరికలను వదిలిపెట్టడమే స్థితప్రజ్ఞత. నిరంతర ప్రయత్నం చేస్తే అది అందరికీ సాధ్యమే అంటున్నారు మహర్షులు, అనుభవజ్ఞులు, పెద్దలు, గురువులు. ఆత్మదృష్టి అంటే నేను ఎప్పుడు పూర్ణుడినే, నాకు ఎప్పుడు ఏ లోటు లేదు అనే భావనే. శరీర ధారణకు అవసరమైనటువంటి ఆహారాదులన్నీ కూడా ఏమి కామ కోరికలు కావవి, అవసరాలు. అందుకనే చెప్పాను, గుర్తు చేసుకోండి. అవసరమా? ఏదైనా ఒక ఆలోచన వచ్చినప్పుడు ఇది నీకు అవసరమా అని ఒక్కసారి నీ మనసును తీవ్రంగా ప్రశ్నించు. అవసరమైతే ముందుకు సాగుతావు, అనవసరమైతే నీ లోపల లయం చేసేస్తావు. అది నీ చేతిలోనే ఉంది. నిష్కామ స్థితి జడస్థితి ఏం కాదు, పూర్ణ తృప్త స్థితి అది. ఈ పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ, దారేషణ ఇవన్నీ వాళ్ళకు ఉండవు. ఈశ్వరాత్రయాలు వదిలిపెట్టేస్తారు. కొంతమంది ఈ నవరత్నాల ఉంగరం పెట్టుకుంటే శాంతి కలుగుతుంది అని పెట్టుకుంటారు. అదంతా ఇతరులకు సహాయం చేసే ప్రవృత్తి అవసరమే కానీ అది వ్యసనంగా మారకూడదు. అలాంటి చాదస్తాలన్నీ కూడా మారిపోతాయి జ్ఞానం వల్ల. ప్రతికూల పరిస్థితుల్లో మనం ఉదాసీనంగా ఉండాలి, ఈశ్వర శరణాగతి చెయ్యాలి. దేహమునందు జీవితమునందు తాదాత్మ్యం ఉండకూడదు. బుద్ధిలో సమదృష్టి, వ్యవహారంలో సంగత్వం లేకుండా ఉండడం అనేది అవసరం. హృదయం అనే సముద్రంలో యోగం అనే కవ్వంతో విచారణ అనే మథనం ప్రారంభం చెయ్యి. ప్రారంభంలో విఘ్నాలు వస్తాయి. ఆ విఘ్నాలే విషం. విషం అనే పదాన్ని సూచిస్తుంది. తరువాత చివరికి జ్ఞానం అనే అమృతం లభిస్తుంది. తప్పకుండా సాధన చెయ్యి. సాధకుడు అవయవాలను నిగ్రహించుకుంటాడే కానీ వాటితో పోరాడడు, వాటి నుండి పారిపోడు. కళలు పోషించటం, కళల్ని అభ్యాసించటం సాధకులకేమీ అవసరం లేదు. ఎవరి గుర్తింపు వాడికి అవసరం లేదు. ప్రవృత్తి మార్గంలో ఉన్నవాళ్ళు స్థితప్రజ్ఞులుగా ఉండటం కష్టం. అందుకే నివృత్తి మార్గం ఎన్నుకున్నాడు అర్జునుడు. కృష్ణుని మురళిలాగా నిరహంకారిగా జీవన విధానం సాగించాలి. ధారణ, ధ్యానము నియమిత కాలంలో చేసేవి. సమాధి నిత్యము మనస్సుని గమనించే పని అది. ధ్యానం అంటే అదే నిజానికి. ప్రతి పనిలో, ప్రతి కర్మలో, ప్రతి స్థాయిలో, ధ్యానంలో, అన్నిట్లో మనస్సుని గమనించేదే నీ జ్ఞాన సాధన. భోగం కంటే భోగాన్ని గురించినటువంటి ఆశ ఉంటుందే అది చాలా దోషం పట్టుకుంటుంది మనస్సుకి. ఈ కామం అనేది రజోగుణం, క్రోధం, రజోగుణం, తమోగుణ మిశ్రమం. ఈ కామక్రోధాలు, లోభాలు ఈ నరకద్వారాలండి. ఆహారము, వస్త్రధారణ మన సాధనకు అనుకూలంగా ఉండాలి. ఇతరుల మీద ఒత్తిడిని కలిగించే ప్రయత్నం చేస్తే మన మనస్సుకే అశాంతి ఏర్పడుతుంది. అందుకనే సాధకుని లక్ష్యం ఆధ్యాత్మికత, అది భౌతిక, అది దైవిక బాధలకి చెలించకుండా ఉండాలి. ధ్రువుడు జిజ్ఞాసువు, ప్రహ్లాదుడు జ్ఞాని. మన యొక్క శాంతి భార్యాబిడ్డల యొక్క యోగక్షేమాల మీద ఆధారపడి లేదు అనే జ్ఞానం నీకు ఏర్పడాలి, బాగా స్థిరపడాలి బుద్ధిలో. ఉన్న స్థితిలో తృప్తిగా ఉండటమే ముక్తి అంటే. భోగ జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని ఒకేసారి అభ్యసించాలనుకుంటే కుదరదు. ఒకదాన్ని వదిలిపెడితేనే ఇంకొకటి దొరుకుతుంది. మానసిక పరాధీనత జ్ఞానికి ఉండదు. రాత్రి అనేది అజ్ఞానానికి సంకేతం, పగలు జ్ఞానానికి సంకేతం. జ్ఞానికి రాత్రి కూడా పగలే, అజ్ఞానికి పగలు కూడా రాత్రే. భేద దృష్టే రాత్రి, అభేద దృష్టే పగలు, అంతే. జ్ఞానులు కర్మలు చెయ్యరు, కానీ వారి నుండి అనేకమైనటువంటి లోక కళ్యాణాలు సాగిపోతూ ఉంటాయి. అవే నిష్కామ కర్మలు, అకర్మలు అంటారు. వేదాంతం అనేది ప్రబోధ శాస్త్రం కాదండి, నిషేధ శాస్త్రం మాత్రమే. అంటే ఏంటి? నీ అజ్ఞానాన్ని రూపుమాపేటటువంటి శాస్త్రం ఇది. ఏదో తెచ్చిపెట్టేది కాదు, ఏదో బోధ చేసేది కాదు. నీకున్న అజ్ఞానాన్ని నిషేధం చేస్తుంది.
సుషుప్తి అనేది జడ సమాధి, నిష్కామ మనస్సు జాగ్రత్త సమాధి. కోరికల నుండి, దుఃఖాల నుండి విముక్తి పడటమే మోక్షం అంటే. అంతకంటే సాంఖ్యం ఇంకొకటి చెప్పదు. దయచేసి మనం అర్థం చేసుకుని సాధన చేయటానికి, ఆచరణ చేయటానికి ప్రారంభిద్దాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.